హాయ్ దోస్తులు. కోర్స్ నాకిది కొత్త కాబట్టి మీ అందరికీ నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి. నో ప్రాబ్లమ్ అసల. ఇది నేను ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాను అంటే, ఫస్ట్‌లీ ఏమున్నా లేకపోయినా ఫస్ట్ షోయింగ్ ఆఫ్. ఆ రోజు ఏం జరిగినా గానీ నేను కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అంటే, దేని గురించి మాట్లాడాలనుకుంటున్నా, అందరూ వర్కింగ్ పీపుల్ మంచిగా సంపాదిస్తారు. వై డోంట్ యూ మెయింటైన్ మంచి డ్రెస్సింగ్ ఎందుకు మెయింటైన్ చేయరు అని అంటారు. అరే! అందరు అమ్మాయిల పరిస్థితి ఒకటి కాదురా భయ్. ఇంట్లో కొంతమంది ఇంటికి సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. వాళ్ళ అమ్మ నాన్నకి సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. హెల్త్ కండిషన్స్ చూసుకుంటూ ఉండుండొచ్చు. ఇంకేదన్నా వెనకాల ఏదన్నా ప్లాన్ చేస్తూ ఉండుండొచ్చు. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఈరోజు మార్నింగ్ నేను ఒకటి ఫేస్ చేశాను. ఏంటి అని అంటే, ఒక అమ్మాయి యాజ్ ఎ ఫ్రెషర్ తను జాయిన్ అయింది. మేబీ తను ఇంట్లో బెటర్ కండిషన్స్ ఉండుండొచ్చు. ఈజీగా వచ్చి ఒక పర్సన్‌ని, అది కూడా ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్ ఉన్న ఒక పర్సన్‌ని, మీ డ్రెస్సింగ్ చేంజ్ చేసుకుంటే బావుండిద్ది అని అంది. మేబీ సజెస్ట్ చేయడం అనేది ఇట్స్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్. ఆలోచించుకోకుండా సజెస్ట్ చేసుకున్నారు. కానీ వాళ్ళు ఆ సజెషన్ తీసుకుంటున్నారా లేదా అనేది కూడా పట్టించుకోవాలి కదా! వన్స్ నీ దగ్గర టెక్నికల్ స్కిల్ ఉంది. నువ్వు వర్తీ అన్నప్పుడు, లేకపోతే కంపెనీకే ఎలాంటి నష్టం లేనప్పుడు నీకేంది? ఫస్ట్‌లీ ఆ పర్సన్ యాజ్ ఎ మ్యారీడ్ ఉమెన్‌గా పిల్లల్ని మెయింటైన్ చేస్తూ, ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ, అందరిని మెయింటైన్ చేస్తూ, వర్కింగ్ చేస్తూ, వాళ్ళ ఫ్యామిలీని మంచిగా లీడ్ చేస్తూ ఉన్న వాళ్ళందరికీ రియల్లీ హ్యాండ్స్ ఆఫ్. అది మాత్రం అస్సల ఆహ్, తక్కువ చూడొద్దు. ఇలా చూడాలి, అలా చూడాలి, ఇలా వేసుకోవాలి, అలా వేసుకోవాలి దయచేసి చెప్పకండి. ప్లీజ్ వాళ్ళకి మీరు చేయగలిగే సపోర్ట్ ఏంటి అని అంటే, ఒకవేళ ఆ టీంలో గనుక మీరు వర్క్ చేస్తుంటే డెఫినెట్లీ టేక్ ఏ లీడ్. అపో కొంచెం వాళ్ళకి ఏదన్నా ఇది చెయ్యాలి అని వాళ్ళకి ముందుగానే మీరు రిమైండ్ చేయడం అనేది ఇట్స్ ఎ బెటర్ ఐడియా. ఎందుకు అనంటే, పై పొజిషన్స్‌లో ఉన్నవాళ్ళు ఆటోమేటిక్‌గా వాళ్ళ మీద ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో, ప్రతిదీ గుర్తుంచుకోవాలి అది ఇది అనేది ఏమీ లేదు. సో, రిమైండ్ చేయడంలో తప్పు లేదు. కానీ ఇలా ఉండలేదు, అలా ఉండలేదు హర్టింగ్‌గా మాట్లాడడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. మెయిన్‌లీ రీసెంట్‌గా మెటర్నిటీ లీవ్స్ నుంచి బ్యాక్ టు ఆఫీస్ వచ్చిన వాళ్ళు, మళ్ళీ వర్కింగ్ లైఫ్‌ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్న వాళ్ళు, ఇంట్లో మంత్స్ బేబీని వదిలి వచ్చి స్టిల్ వాళ్ళు వర్కింగ్ చేస్తూ ఎంతో హా హెవీ హార్ట్‌తో వాళ్ళు వర్కింగ్‌కి వస్తారు. సో, డ్రెస్సింగ్ ఇలా బాలేదు, అలా బాలేదు, మీరు ఇలా రెడీ అవ్వట్లేదు, అలా రెడీ అవ్వట్లేదు. ప్లీజ్ డోంట్ కంపేర్ 20 ఇయర్స్ కిడ్ టు 40 ఇయర్స్ ఉమెన్ ప్లీజ్. ఇది మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. మేబీ నా వర్డ్స్ కనుక మీకు నచ్చకపోయి ఉండుంటే స్కిప్ చేసేయండి. అందులో ప్రాబ్లమ్ ఏమీ లేదు. వీటి గురించి నేను మాట్లాడాలి అని కూడా నేను ఎక్కువ అనుకోలేదు. బికాజ్ మన సొసైటీలో ఎంత ఇలాంటివి మాట్లాడుతున్న కొద్దీ ఏంటంటే, వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు అనేది వస్తుంది. అండ్ ఆల్సో ఏంటి, అరే నీకెందుకు అని అంటే, నాట్ ఓన్లీ మెన్, అది ఉమెన్ కూడా ఆ క్వశ్చన్ని తీసుకోలేకపోతున్నారు. మీకెందుకు అని అనడంలో తప్పేంటి? వై యూ ఆర్ ఆల్ జడ్జింగ్ ఏ ఉమెన్స్ క్యారెక్టర్ ఆర్ ఎ మెన్స్ క్యారెక్టర్? వాళ్ళు క్వశ్చన్ చేస్తే, ఒక పర్సన్ ఇంకొక పర్సన్ని క్వశ్చన్ చేస్తే డైరెక్ట్‌గా క్వశ్చన్ చేసినందుకు ఆ పర్సన్‌ని తప్పుగా తీసుకోకూడదు కదా ఎప్పుడు కూడా. సో, క్వశ్చన్ చేయడం వాళ్ళ రైట్. ఆన్సర్ చేయాలనుకుంటే చేయండి. లేదు అంటే వదిలేసేయండి. అంతేగాని వాళ్ళ క్యారెక్టర్స్ మీద, లేకపోతే గనక వీళ్ళు ఇలా, అలా అనడాలు ఇవన్నీ చేయకండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు వదిలేయండి అంతే. మీకున్న ఇంట్రెస్టే వాళ్ళందరికీ ఉండాలి అననైతే ఏమీ లేదు గదా! సో, ఇదొకటి చెప్పాలి అని అనుకుంటున్నాను. మీకు గనక నా మాట నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంచెం బూస్టప్‌గా ఉంటుంది. ఓకేనా? బాయ్.